శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీన చైత్రమాసంలో అంటే ఉగాది పండుగ రోజు నుంచి చైత్ర వసంత నవరాత్రులు అంటే మనకి ప్రారంభం కానున్నాయండి. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవండి. సాక్షాత్తు దేవతల సైతం ఈ నవరాత్రులు ప్రత్యేకంగా లలిత అమ్మవారిని ఆరాధించారట అండి. అంతటి శక్తివంతమైనటువంటి రోజులండి ఈ 9 రోజులు కూడా. ప్రతి ఒక్కరికి ఈ నవరాత్రులు చేసుకోవాలి అన్న కోరిక అయితే ఉంటుందండి. కానీ ఈ పూజ ఎలా చేయాలి, మీకు చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకోవచ్చా, చేయకూడదా, పూజ ఎలా చేయాలి, ఏ మంత్రాలు పఠించాలి, ఎవరు చేసుకోవాలి, ఇలా ఒకటేంటండి మీకు చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ యొక్క డౌట్స్ అన్నిటికీ సమాధానాలు తెలియజేస్తూ నేనైతే ఈ రోజు వీడియోనైతే అందిస్తున్నానండి. ఆల్మోస్ట్ క్లియర్గా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ముందుగా అయితే ఈ 2025వ సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, వాటి డేట్స్ అయితే తెలుసుకుందామండి. మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం శుక్ల పాడ్యమి తిథి అంటే మార్చి 30వ తేదీన ఆదివారం రోజు నుంచి ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు వరకు మనకి సరిగ్గా 9 రోజులైతే ఈ నవరాత్రులు అయితే మనకి రానున్నాయండి. అయితే ఈ సంవత్సరం మనకి కొద్దిగా తిథులు అనేటివి తగులు మిగులుగా రావడం జరిగిందండి. ఆ ప్రకారం మనకి చివరి రోజు మనకి నవమి తిథి అనేది 6వ తేదీ శ్రీరామనవమి రోజుతో అయితే మనకి ఉంటుందండి. కానీ 9 తిథులు పూర్తవ్వాలి, 9 రాత్రులు పూర్తవ్వాలి కాబట్టి మనం 7వ తేదీన అమ్మవారికి ఉద్వాసన అనేది నవరాత్రులు అనేటివి పూర్తి చేసుకుంటామండి. లలితా నవరాత్రి పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలండి అంటే ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా, అట్లా చాలా డౌట్ అనేది ఉంటుందండి. మీరు అమ్మవారికి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఈ పూజని ఒక టైం అనేది పర్టికులర్ టైం, నేను మార్నింగ్ 8 లోపల చేసుకోవాలి పూజని, లేదు నేను మార్నింగ్ 10 లోపల నేను ఈ పూజను రోజు కూడా కంప్లీట్ చేసుకోవాలి అని మీరు ఒక టైం అనేది పెట్టుకొని ఆ టైం లోపల అయితే మీరు డైలీ కూడా పూజ అనేది చేసుకుంటే మీరు ఆ టైం పూజ అనేది కంప్లీట్ గా చేసుకుంటారండి. నవరాత్రి పూజలని 9 రోజులు చేయడం కుదరలేని వాళ్ళు ఏ రోజుల్లో చేసుకోవచ్చు అన్న డౌట్ అనేది చాలా మందిలో ఉంటుందండి. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైన రోజులండి. కుదిరితే మీరు 9 రోజులు కనీసం నిత్య దీపారాధన లాగా ఉదయం సాయంత్రం మీరు లలిత అమ్మకైతే మీరు దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మీరు 9 రోజులు చేయలేని వాళ్ళు, జాబ్స్ చేస్తుండే వాళ్ళు, కొద్దిగా బిజీ షెడ్యూల్స్ ఏదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కనీసం మీరు చివరి 7 రోజులు కానీ చివరి 5 రోజులు కానివ్వండి, లేదా చివరి 3 రోజులు కానివ్వండి, లేదా మీరు ఈ 9 రోజులలో ఏ ఒక్క రోజైనా సరే మీరు పూజ చేస్తే చాలా మంచిదండి. మనం తప్పకుండా ఈ నవరాత్రులు కనీసం ఒక్క రోజైనా పూజ చేస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబం పైన అయితే ఉంటుందండి. లలితా నవరాత్రుల్లో మనము ఏ దైవాన్ని ఆరాధించాలండి, ఆ అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా, లేదా అంటే మనము ఈ వసంత నవరాత్రుల్లో ప్రత్యేకంగా శ్రీ లలితాదేవిని అయితే మనం ఆరాధించవలసి ఉంటుందండి. మీరు లలితా అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చుకొని 9 రోజులు కూడా నిత్యం మీరు పూజ చేసుకోవచ్చండి. నవరాత్రులు అయిపోయాక కూడా మీరు అమ్మవారి ఫోటోని మీ పూజా మందిరంలోనే పెట్టుకొని నిత్యం కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో లేదండి, మరి మేము ఏ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో దుర్గమ్మ ఫోటో ఉంటే దుర్గా అమ్మవారి ఫోటోని పెట్టుకొని సాక్షాత్తు లలితాదేవిగా భావించి మీరు లలితాదేవికి పూజ అనేది చేస్తున్నట్లు మంత్రాలన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. లలితా నవరాత్రులు పూజ చేయాలి అనుకున్న వాళ్ళు, అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు పూజ అనేది చేసుకోవచ్చా, లేదా అంటే ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవండి. కాబట్టి ఇలాంటి టైంలో ఇలా మైల్లో ఉన్నప్పుడు, ముట్టులో ఉన్నప్పుడు అంటే అశౌచంలో, రజస్వల కాలంలో, ఏటి సూతకంలో ఉన్నప్పుడు నవరాత్రులు పూజలు అనేటివి చేసుకోకూడదండి. చైత్ర వసంత నవరాత్రి పూజలలో కలశం, అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుందండి. పర్లేదండి, మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం, అఖండ దీపం ఉంటే పెట్టుకోండి. లేదు ఆనవాయితీ లేదు మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు ఈ కలశం ప్రాసెస్ని స్కిప్ చేసేసి యథావిధిగా మీరు పూజ అనేది కంటిన్యూ చేసుకోవచ్చండి. కలశం, అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు నియమాలు పాటించాలా లేదా అంటే తప్పకుండా కలశం, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు నియమాలు అయితే పాటించాలండి. అంటే వాళ్ళు నేల మీద చాప వేసుకొని పనుకోవడము, మంచం మీద అయితే పనుకోరండి. అలానే చాలా నియమ నిష్టలతో బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం తినకూడదు. అఖండ దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ 9 రోజులైతే నియమంగా ఉండాలండి. ఒకవేళ ఈ సంవత్సరం కలశం పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు తర్వాతి సంవత్సరం కూడా కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలా అంటే ఖచ్చితంగా చేసుకోవాలండి. మీరు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే ఒక 3 సంవత్సరాలు
కానీ లేదా 5 సంవత్సరాలు కానీ కంటిన్యూ అనేది ఖచ్చితంగా మీరు కలశం పెట్టుకొని అయితే మీరు పూజ అనేది చేసుకోవాలండి. నవరాత్రి పూజలలో పూజ అంతా అయిన తర్వాత కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలండి అంటే, కలశంలో వేసినటువంటి నీళ్ళనైతే మీరు ఇంట్లో మొదటగా సంప్రోక్షణ అనేది చేసుకోవాలండి. ఏదైనా ఒక పచ్చని చెట్టుకైతే మీరు ఆ నీళ్ళనైతే పోసేయాలి. అలానే కలశంలో వేసినటువంటి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, వాటిని అయితే మీరు జాగ్రత్తగా మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. కలశం మీద పెట్టినటువంటి టెంకాయని మీరు ఏదైనా పారే నీళ్ళల్లో అయినా కలిపేయండి. లేదు మీరు ఇంటి గుమ్మానికి కూడా మీరు కట్టుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో మీరు ఏదైనా తీపి నైవేద్యం అయితే మీరు చేసుకోవచ్చండి ఆ కొబ్బరితో. అలానే మనం కలశం పెట్టుకుంటాం కదండి, ప్లేట్ మీద బియ్యం వేస్తాం కదా, ఈ బియ్యంని పక్షులకి ఆహారంగా వేయచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో మీరు నైవేద్యంగా పొంగలి ఏదైనా సరే మీరు చేసుకోవచ్చండి. అలానే కలశం కట్టినటువంటి తోరణము, ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి పైన మేడ పైన అలా పెడుతూ ఉంటారండి. లేదు అనుకున్న వాళ్ళు వీటన్నిటిని మీరు ఒక కవర్లో పెట్టుకొని బయట ఎక్కడైనా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టెంపుల్లో కోనేరుకు వెళ్ళినప్పుడు ఆ కోనేరు దగ్గర నీళ్ళల్లో కానీ ఏదైనా పారే నీళ్ళల్లో మీరు వదిలేస్తే చాలా మంచిదండి. కలశం మీద వేసినటువంటి జాకెట్ పీస్ని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ధరించవచ్చండి. వాళ్ళ అత్తగారు ధరించవచ్చు, ఆ ఇంటి పేరు వాళ్ళైతే తీసుకోవచ్చండి. లేదు ఎవరైనా ముత్తైదువుకి మీరు తాంబూలంగా పెట్టి కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిది. లలితా నవరాత్రి పూజలలో ఈ నవరాత్రుల్లో మీరు మాంసాహారం అనేది తినవచ్చా తినకూడదా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. ఈ 9 రోజులు మీరు ఖచ్చితంగా మాంసాహారం అనేది మానేయాలండి. మీరు నవరాత్రులు పూజ అంతా అయిన తర్వాత మీరు యథావిధిగా అయితే నాన్ వెజ్ అయితే తినచ్చండి. మరి బ్రహ్మచర్యం విషయానికి వస్తే, నవరాత్రులలో పూజ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి. ఎందుకంటే శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి మీరు ఇలాంటి నియమాలు నిష్టలతో మీరు పూజ చేస్తే తప్పకుండా చాలా మంచిదండి. నవరాత్రి పూజలని పిల్లలు, పూర్వ సువాసినీలు, పురుషులు పూజలు చేసుకోవచ్చా అంటే ఎవరైనా సరే మీరు ఈ పూజలను అయితే చేసుకోవచ్చండి. లలితా నవరాత్రి పూజలు చేసేవాళ్ళు మధ్యలో ఒకవేళ స్త్రీలకు పీరియడ్స్ కనుక వస్తే, ఆల్రెడీ మీరు పూజ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 2-3 రోజులు పూజ అనేది చేశారు, మధ్యలో ఒకవేళ మీకు సడన్గా పీరియడ్స్ వచ్చాయి, అనుకోకుండా వచ్చాయి, లేదు ఏదైనా మీకు ఎమర్జెన్సీ పని పడింది, అలాంటప్పుడు పూజను ఎలా చేయాలండి అంటే, పర్లేదండి మీ ఇంట్లో మీ పిల్లల చేత కానివ్వండి, మీ భర్త చేత కానివ్వండి, ఆ పూజను అనేది కంటిన్యూ చేపించండి. అంటే దీపారాధన అవన్నీ కూడా రోజు మీరు పెట్టుకోవచ్చండి. నవరాత్రి పూజలలో 9 రోజులలో స్త్రీలకు ఇబ్బంది వస్తే మరి ఎప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి అంటే, మీకు ఇబ్బంది తీరాక అంటే 5వ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు 5వ రోజు కూడా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటే మీరు 7వ రోజు నుంచి మీరు స్టార్ట్ అనేది చేసుకోవాలండి. 7వ రోజు కూడా మీరు ఎప్పుడైతే మీకు అప్పుడు బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుందో అప్పుడు తలస్నానం చేసుకొని ఇంటిని మొత్తం శుభ్రం అనేది చేసుకొని దేవుని పటాలని మొత్తం శుభ్రం చేసుకొని అప్పుడు మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. నవరాత్రి పూజలలో వితంతువులు కుంకుమ పూజ అనేది చేయవచ్చా చేయకూడదా అంటే, వితంతువులు కుంకుమ పూజనైతే చేయకూడదు అని చెప్తారండి. మీ ఇంట్లో అమ్మాయిలు కానీ లేదా మీ ఇంటి కోడళ్ళ చేత కానివ్వండి, లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీరు కుంకుమ పూజ అనేది చేపిస్తే చాలా మంచిదండి. మీరు నార్మల్గా పువ్వులతో కానివ్వండి, అక్షింతలతో కానీ మీరు యథావిధిగా పూజ అనేది చేసుకోవచ్చండి. లలితా నవరాత్రులు ఈ 9 రోజులు చేయడం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అంటే, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. 365 రోజుల్లో మీరు ఎప్పుడైనా నవరాత్రి పూజలను అయితే అంటే మీరు 9 రోజులు కానీ ఏదైనా సరే ఇన్ని రోజులు చేస్తాను అని లలితమ్మ దగ్గర మీరు సంకల్పం అనేది తీసుకొని నిత్య పూజలాగైతే మీరు 9 రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చండి. చైత్ర వసంత నవరాత్రి పూజలని గర్భిణీ స్త్రీలు ఆచరించవచ్చా లేదా అంటే, మీరు 4వ నెల లోపల వాళ్ళైతే మీరు ఈ నవరాత్రి పూజలను అయితే చేసుకోవచ్చండి. 5వ నెల పెట్టిన తర్వాత అయితే నవరాత్రి పూజలు అయితే చేయకూడదు అని చెప్తారండి. ఒకవేళ మీకు చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు ఆ సమయంలో లలితా సహస్రనామాలు కానివ్వండి, లలితాదేవి యొక్క అష్టోత్తరాలు, లలితాదేవికి సంబంధించినటువంటి శ్లోకాలు ఏదైనా సరే మంత్రాలు మీరు చక్కగా ఆడియో పెట్టుకొని ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని వింటే చాలా మంచిదండి. మీరు నిత్య దీపారాధన, కొంతమంది ఏంటంటే 5వ నెల దాటిన తర్వాత కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారండి. నిత్యం మీరు నార్మల్గా దీపారాధన చేసుకొని శరీరానికి ఎక్కువ అలసట వచ్చేటువంటి ఎక్కువగా మంత్రాలు చదవడం అలాంటివన్నీ చేయకుండా మీరు దీపారాధన చేసుకొని అమ్మవారి పాటలు అలాంటివి మీరు ఆడియో రూపంలో వింటూ కూడా మీరు ప్రశాంతంగా అయితే పూజ అనేది చేసుకోవచ్చండి.
చైత్ర వసంత నవరాత్రుల్లో 2025వ సంవత్సరంలో ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పుకోవాలండి అంటే ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజున మనకి దశమి తిథి అయితే ఉంటుందండి. ఈ దశమి తిథి మనకి మధ్యాహ్నంతో పూర్తవుతుందండి. మీరు ఉదయం అమ్మవారికి నార్మల్గా దీపారాధన పూజ అంతా చేసుకొని అమ్మవారికి మీ శక్తి కొలది మీరు ఏదైనా తాంబూలం నైవేద్యం అనేది చేసి పెట్టుకోవాలండి. కొంతమంది తాంబూలం అనేది నిండుగా సమర్పిస్తారండి. చీర, జాకెట్, పుష్పాలు, ఇంకా స్టిక్కర్ ప్యాకెట్, ఇంకా గాజులు ఇవన్నీ కూడా నిండుగా పెడతారండి. అలా అన్న పెట్టి అమ్మవారికి అయితే మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. లేదు మీరు సింపుల్గా చేయాలనుకున్న వాళ్ళు తమలపాకులు, అరటి పండ్లు, వక్కలు, గాజులు ఇలాంటివి పసుపు కుంకుమ ఇవి పెట్టుకొని అమ్మవారికి మీరు ఉద్వాసన చెప్పుకోవాలండి. దీపారాధన అంతా చేసుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చే ముందు అమ్మవారికి తాంబూలం అనేది అమ్మవారికి ఇస్తూ తల్లి ఈ సంవత్సరం నేను నవరాత్రులని బాగా చేసుకున్నానమ్మా, తర్వాతి సంవత్సరం కూడా చేసుకునే శక్తిని అయితే ప్రసాదించమ్మా అని ఆ అమ్మవారికి చెప్పుకొని కొద్దిగా అమ్మవారికి కన్నీటితో మీరు వీడ్కోలు పలుకుతూ మీరు స్వామి దగ్గరికి అంటే శివయ్య దగ్గరకు మణిద్వీపానికి అయితే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. ఉద్వాసన గురించి నేను మీకు తర్వాతగా ఒక ప్రత్యేకంగా వీడియో అనేది అందిస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రి పూజలు చేసేటప్పుడు ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలా అండి అంటే అవసరం లేదండి. మీరు ఏదైనా సరే సాత్వికంగా అంటే లైట్ ఫుడ్ అనేది ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి తీసుకొని లైట్గా తింటే సరిపోతుందండి. ఉదయం మాత్రం పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్, బీపీ, షుగర్ అలా ఉన్న వాళ్ళు పాలు కానీ పండ్లు కానీ తీసుకొని తర్వాత మీరు దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. చైత్ర వసంత నవరాత్రుల్లో షోడశోపచార పూజలకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుందండి. ఈ నవరాత్రులు శక్తివంతమైనవి కాబట్టి అమ్మవారికి ప్రతి దేవాలయంలో కానివ్వండి లేదా ఇంట్లో కూడా పూజ చేసుకునే వాళ్ళు షోడశోపచారాలు పూజ చేయడానికి మాత్రమే మీరు ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు మంత్రాలు తెలియలేదు అనుకున్న వాళ్ళకి నేను ఒక చిన్న అప్లికేషన్ చెప్తానండి. స్తోత్రనిధి అనే ఒక అప్లికేషన్ అండి. మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ అప్లికేషన్ మనకి ఫ్రీ అప్లికేషన్ అండి. ఇందులో మనకి మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్లో మంత్రాలు అన్నీ కూడా మనకి దొరుకుతాయండి. మీ నవరాత్రులు పూజే కాదండి, సంకష్టార చతుర్థి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలా మీరు ఏ వ్రతాలు పూజలు ప్రతివి కూడా మనకి ఈ అప్లికేషన్లో అయితే దొరుకుతాయండి. ఇందులో మీరు నవరాత్రి పూజా విధానం అని కొట్టగానే ఆటోమేటిక్గా మంత్రాలు ఎలా మీరు ఏ ఉపచారం చేయాలి ప్రతిదీ కూడా మనకి తెలుగులో క్లియర్గా ఉంటుందండి. మీకు ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుందండి. తప్పకుండా పూజలు చేయాలి, మంత్రాలు తెలియవు అనుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూజ అనేది చేసుకోండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి చైత్ర వసంత నవరాత్రుల్లో మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు క్లియర్గా తెలియచేశాను అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉపయోగపడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చైత్ర వసంత నవరాత్రులు, ఉగాది, అలానే ఉగాది ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య, శ్రీరామనవమి ఒకటేంటంటే డివోషనల్కి సంబంధించి అన్ని పూజలకు సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.